ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద, త్వరలో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళిక ఉండాలి, ఏ రకంగా ఎన్నికలను ఎదుర్కోవాలి అనే విషయం మీద సీనియర్ నాయకులతో చర్చించడం జరిగింది. దీంట్లో అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, సోము వీర్రాజు గారు, సీఎం రమేష్ గారు, జీవీఎల్ గారు, చౌదరి గారు, ఇతర పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులందరూ పాల్గొనడం జరిగింది. అనేక విషయాల మీద చర్చ. ఆ సందర్భంగా ఆ సంబంధిత విషయానికి సంబంధించిన సూచనలు, సలహాలు కూడా పార్టీ నాయకుల నుంచి తీసుకోవడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న దాదాపు 40 మంది సీనియర్ నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించడం, వారి విలువైన సలహాలు, సూచనలు అందించడం జరిగింది. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని విస్తరించడం పైన, బూత్ స్థాయిలో కార్యకర్తల నిర్మాణం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మండల స్థాయిలో జిల్లా స్థాయి వరకు పార్టీని పటిష్టపరచుకోవడం, భారతీయ జనతా పార్టీకి ఉన్న మోర్చాల ద్వారా రాబోయే కొన్ని రోజులకి నోటిఫికేషన్ రావడానికి ముందు చేపట్టాల్సిన అనేక కార్యక్రమాలు, జాతీయ నాయకుల పర్యటనలు, ఒక్కొక్క అసెంబ్లీని యూనిట్గా చేసుకుని 175 అసెంబ్లీలలో ఏ రకంగా ప్రణాళిక ఉండాలా, ఏ స్థానిక అంశాల మీద చర్చించాలి, గతంలో ప్రభుత్వాలు పార్టీలు ఇచ్చిన హామీలు ఏంటి, పోటీ చేసిన అభ్యర్థులు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ నెరవేర్చని వైనాన్ని కూడా ఎండగట్టడం పైన చర్చ జరిగింది. అదే సంక్షేమం పైన కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర జరుగుతున్న సందర్భంగా ప్రజలకు అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని, ఇస్తున్న సంక్షేమ పథకాలని, వాటి ద్వారా లభిస్తున్న లబ్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీగా మేము కాస్త వైఫల్యం చెందిన మాట వాస్తవం. దానికి అనేక కారణాలు ఉన్న విషయం కూడా తెలుసు. అయితే వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా మోడీ కా గ్యారంటీ కా గాడి, ఏదైతే మోడీ ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఒక భరోసాతో ప్రజలు ఉంటున్నారో, వాటిని వీధి వీధిన వాడలా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని, పేర్లు మాత్రమే మార్పు చెందాయన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అదే సమయంలో అక్కడికక్కడే మీకు ఉజ్వల సిలిండర్ లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేయడం, బీమా లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేయడం, ఆయుష్మాన్ భారత్ కార్డు లేకపోతే అక్కడే రిజిస్ట్రేషన్ చేసి 5 లక్షల రూపాయల ఒక్కొక్క కుటుంబానికి అందించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మోడీ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. స్వనిధి 10,000 మోడీ ప్రభుత్వం ద్వారా వచ్చింది. అనేక రకాలైన రుణాలు 45% నుంచి 60% సబ్సిడీతో వాళ్ళకి అందుతున్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు, ముఖ్యంగా లబ్ధిదారులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వెళ్ళింది, ఇంకొంచెం తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి గెలవడానికి తలకిందులు తపస్సులు చేసే పరిస్థితి చూస్తున్నాం మనం. కానీ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్ల నుంచి 7 సార్లు దాకా వరుస పెట్టి గెలుస్తూ ఉంది. అభివృద్ధి చేయడము, సంక్షేమ ఫలాల్ని పేదలకు అందించడమే ప్రాతిపదిక అయితే మరి మీరు ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారు? 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మాత్రం అనేక రాష్ట్రాల్లో మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుంది, ఎందుకు మళ్ళీ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని కార్యకర్తలందరినీ గుర్తు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక అసత్య ప్రచారాన్ని, అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ని పటాపంచలు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అనేక విషయాల్లో కనీస అవగాహన లేకుండా ఆఫ్ నాలెడ్జ్తో అనేక మంది మాట్లాడుతుంటారు.
విభజన హామీలు 13వ షెడ్యూల్లో పెట్టిన విభజన హామీల్లో మొత్తమే చేయడం కాకుండా మిగిలిన 3-4 రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఆగి ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన ప్రతి విద్యా సంస్థ రావడమే కాకుండా అదనంగా ఒక 20 విద్యా సంస్థలు వచ్చిన విషయాన్ని, హామీలు ఇవ్వనికుండా ఒక 20 పరిశ్రమలు వచ్చిన విషయాన్ని, అదేవిధంగా కొన్ని సోలార్ పార్కులు కానీ, మెట్టెక్ పార్కులు కానీ, బర్క్లర్ పార్కులు కానీ, గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్సీజెడ్లు కానీ, నిమ్జులు కానీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గతంతో పోలీసే డెవల్యూషన్ ఫండ్ కింద కానీ లేదా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులు కానీ 3 రెట్ల నుంచి 4 రెట్లు పెరిగిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇవాళ చర్చించడం జరిగింది. కొత్త పైన కింద కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక పార్టీ అధికారంలో ఉంటే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది. రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. ఒక రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఒక సాధికారిత, స్వావలంబన లభిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుగుతాయనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక పార్టీల నుంచి కానీ లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని కానీ లేదా ముఖ్యంగా యువ ఓటర్లను కానీ ఇవాళ అభివృద్ధి అంటే నిర్వచనం కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మాత్రమే, అభివృద్ధికి ఒక నిర్వచనం నిలువెత్తు సంతకంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి వివరించి పార్టీ పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేయడం. అదే సమయంలో ఈ రాజకీయ పార్టీల వల్ల, ఈ కులతత్వం వల్ల, వారసత్వం వల్ల విసిగి వేసారి ఉన్న నాయకులని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించేవారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలకి సమాన అవకాశాలు ఉండాలని కోరుకునేవారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో దేశంలో అగ్రభాగాన ఉండాలనుకునేవారు, ఇటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆకర్షించి పార్టీ వైపు ఆకర్షించజేయడం, వారిని పార్టీలో చేరేలాగా కోరడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒకవైపు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచిస్తూ దేశంలో ఇవాళ జరుగుతున్న అపూర్వమైన అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో మనం భాగస్వాములు కావడమే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా భాగస్వాములు చేయడం కోసం వాళ్ళని కూడా భాగస్వాములుగా కావాలని కోరాలని కూడా అనుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జాయినింగ్స్ మీద దృష్టి పెట్టాలని, అదేవిధంగా దానికి సంబంధించిన కమిటీని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అనే దాని మీద చర్చించడానికి మేనిఫెస్టో కమ్యూనిటీని కానీ లేదా ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఏ రకంగా సమాయత్తం చేయాలి క్యాడర్ని కింద స్థాయి వరకు అనే దాని మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం కూడా త్వరితగతిన జరగాలని, తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారం అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, హోంశాఖ మంత్రులు గారి దగ్గర నుంచి, జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా కింది దాకా వెళ్ళి పనిచేయాల్సిన విషయం, దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఒక్క నెహ్రూ సమయంలోనే 397 ఘర్షణలు జరిగాయి. ఒక ఇందిరాగాంధీ సమయంలో 456 ఘర్షణలు జరిగాయి. ఒక సిక్కు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల మీద దాడి జరిగితే అధికారికంగా 3380 మంది చనిపోయారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు 3380 మంది సిక్కులు ఊచకొత కోయబడ్డారు. అనధికారికంగా 17,000 మంది చచ్చిపోయారు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇదే షర్మిల గారికి సమాధానం చెప్పానండి. రాజశేఖర్ రెడ్డి గారి కారణంగా 1990లో హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగితే 2203 మంది చనిపోయారని కూడా ఈ రాష్ట్రంలో ఎవరనేది చెప్తారు. సో మత ఘర్షణలు బీజేపీ హయాంలో జరుగుతాయి. 2 తెగల మధ్య జరిగిన చిన్న సంఘటన. అదే మరి యూపీలో ప్రతిరోజు ఘర్షణ జరిగేది. భారతీయ జనతా పార్టీ అధికారంలో గత 7 సంవత్సరాలుగా ఒక్క ఘర్షణ, ఎవడన్నా ఇవాళ మత ఘర్షణలు చేసే వాళ్ళందరూ వెళ్ళి లొంగిపోతున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో. కాబట్టి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగింది, మత సామరస్యాన్ని పాటించగలిగింది ఒక్క భారతీయ జనతా పార్టీని చరిత్ర చెప్తారు. చాలా సెన్సిటివ్ రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి రాష్ట్రంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక మత సంఘర్షణ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే జరగట్లేదు. కాబట్టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే మాట్లాడితే ఎలాగా? దళితుల మీద అత్యాచారాలు చేసుకునే వాళ్ళని తీసుకోము అదే వైసీపీ నుంచి, బలహీన వర్గాల మీద అత్యాచారాలు చేసే వాళ్ళని, మహిళల మీద అత్యాచారాలు చేసుకునే వాళ్ళని, వెకిలి చేష్టలు వెకిలి మాటలు మాట్లాడే వాళ్ళని తీసుకోము. మిగతా ఎవరైనా మా సిద్ధాంతం నచ్చి, మా నాయకత్వం పట్ల విశ్వాసంతో
అవినీతికి దూరంగా ఉండే వాళ్ళని అయితే తీసుకుంటాం. రైట్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా ప్రధాన పార్టీ. అంటే గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలాగే ఆ పార్టీ అలాగే అడిగిందా సార్? మేము కోరుకుంటామో లేదో నేను స్ట్రాటజీ విషయాలు మీ దగ్గర ఎందుకు చెప్తాను, మీడియాకి ఎందుకు చెప్తాం? వాళ్ళని అడగండి ఈ మాట. మీరు ఇదే మాట వెళ్ళి ఆ పార్టీని అడగండి, మీరు పొత్తు కోరుకుంటున్నారా లేదా అని అడగండి. వాళ్ళు కోరుకోలేదంటే సమస్య లేదు, కోరుకుంటున్నామంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మేము జనసేన తప్ప ఎవరు వాళ్ళెందుకు వచ్చి మిమ్మల్ని బతిమాలతారు? బలవంతులు వాళ్ళని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు బలహీనులైనప్పుడు రాష్ట్రంలో మీరే ఒక అడుగు ముందుకెళ్ళి, కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగరు కదా. చూడండి, బలహీనమని నేను సంస్థాగతంగా బలహీనం అన్నా. ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకన్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దరిదాపుల్లో కూడా 1% కూడా ఈ చెప్పిన సోకాల్డ్ పార్టీలు రావు. నేను విషయంలో చెప్తున్నా, ఈ స్టేట్ వరకే చెప్పాను, నేను దేశం గురించి కాదు. అయితే నేను అందుకే చెప్తున్నా, నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మేమే తీసుకునేటట్టుంటే మేమే మీరు అన్నట్టు పోయి మాట్లాడాలి. మా పార్టీకి సంబంధించినందుకు నిర్ణయాలు కేంద్ర పార్టీ తీసుకుంటుంది. అంటే మీ దగ్గర అభిప్రాయాలు అంటూ తీసుకుంటారు కదా సార్? అసలు మామూలుగా మా అభిప్రాయాలు తీసుకున్న అభిప్రాయాలు తీసుకోకుండా ఎందుకుంటారు? అభిప్రాయాల కోసమే ఇవాళ సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు చాలా స్పష్టంగా ఎటువంటి అరమరికలు లేకుండా సమావేశంలో నిర్ణయాలు చెప్పారు. ప్రతి కార్యకర్త తన విషయాలు చెప్పారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా తన సొంత అభిప్రాయం ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్న విషయాన్ని చెప్పారు. అయితే వాటిని అన్నింటినీ క్రోడీకరించి కేంద్ర పార్టీ ముందర పెట్టడం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేయడం చేస్తాం. పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ. నేను అడుగుతున్నది ఏంటంటే, పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితైతే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్, ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తు గురించి అడగాలి. వైపు నుంచి ఇంట్లో ఏమంటే చేసుకోవాలి, నేను ఎలా చెప్పగలను? రెండు వైపుల నుంచి రావాలి, అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ. అటువంటిప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పమనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు కదా, మేము కలిసి పోటీ చేస్తున్నాము, మేము భారతీయ జనతా పార్టీ కూడా బలమైన పార్టీ, ప్రపంచంలోని బలమైన పార్టీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఓట్ల శాతం చూస్తే, సీట్ల దాస్యం చూస్తే భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ. మా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాం. పొత్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చేయాలి. ఆ పొత్తుల విషయాన్ని వారు ఏ పార్టీతో ఉండాలనుకుంటారో ఆ పార్టీ నాయకులతో చెప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. పొత్తుల ఈ చర్చ నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం ఏదైనా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని మార్నింగ్ షర్మిలా జాయిన్ మాట్లాడారు. షర్మిలా కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు. ప్రత్యేక హోదా పాటు విభజన హామీలన్నీ ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్షన్లో కార్యాచరణలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నా దాని కార్యాచరణలోకి తీసుకురాలేదు. కనుక ఇవాళ మళ్ళీ తిరిగి ప్రత్యేక కేటగిరీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టైమ్లీ. మేడం, అంటే ఈ పొత్తులకు సంబంధించి వాళ్ళంతా కూడా మీ చర్చ అయితే జరిగింది. ప్రస్తుతం మనోహర్ గారు కూడా వచ్చారంటే దీనికి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చింది? చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికల్లో అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం.
లైక్ ఐ సెడ్ ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది. ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా. మీరు చర్చించిన అంశాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే అంటున్నారు, నేను బీజేపీని ఒప్పించి టీడీపీలో కల్పిస్తా, బీజేపీని ఆ సబ్జెక్ట్ ఏమైనా చర్చకు వచ్చింది? అది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, మీరు వారిని అడగాలి కదా, వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు, అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. ముఖ్యం కాదు కదా, మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి. సో అది మాకు సంబంధించినంత వరకు అది అప్రస్తుతం.